ఏంటండి మీరనేది? మీ మనవడు అంత పెద్ద నేరం చేసినా సరే క్షమించి వదిలేయాలా? రేయ్! నువ్వు మాట్లాడకు. నేను మీ నాన్నతో మాట్లాడడానికొచ్చాను. కాసేపు మీరెవరూ మాట్లాడకండి. అల్లుడు గారు, నా మనవడు చేసింది ముమ్మాటికి క్షమించరాని తప్పే. కానీ ఇది మన 2 కుటుంబాల్ని కలపడానికి నాందవుతుందేమో. ఒక్కసారి ఆలోచించయ్యా. ఏమంటున్నారు మీరు? తప్పో ఒప్పో, మంచో చెడో, నిన్నటి వరకు లోకం దృష్టిలో నా మనవడు, నీ కూతురు భార్యాభర్తలు. దాన్ని నిజం చేద్దామని అంటున్నాను. ఏం మాట్లాడతారండి మీరు? వాళ్ళు నా మీద పగతో నా కూతురి జీవితం నాశనం చేయాలని చూశారు. అలాంటి రాక్షసుడికి నా కూతురు మిమ్మల్ని ఎలా అడగలుగుతున్నారు? రామరాజు, నీ కోపంలో అర్థం ఉంది. కాని 25 ఏళ్లుగా ఈ 2 కుటుంబాల మధ్య రావణ కాష్టంలా రగులుతున్న ఈ పగలతో ప్రతీకారాలతో ఈ పెళ్లి ముగింపు అవుతుందయ్యా. ఈ పెళ్లిలో మన 2 కుటుంబాలు ఒకటవుతాయి. దయచేసి అర్థం చేసుకో. ఏంటండి? 2 కుటుంబాలు ఒక్కటవుతాయా? 2 కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు చల్లారుతాయా? హ! నా కూతురు వాడిని పెళ్లి చేసుకుందన్న విషయం తెలియగానే నా కూతురు జీవితం ఏమవుతుందోనన్న బాధతో నేను దాదాపు చావు వరకు వెళ్ళొచ్చాను. నా కూతురు అక్కడున్న 4 రోజులు నేను ఇక్కడ గుండెలు గుప్పిట్లో పెట్టుకుని బతికాను. నా మీద పగతో రగిలిపోతున్న వాళ్ళు నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారా? అన్నీ తెలిసి కూడా ఈ ప్రస్తావన ఎలా తీసుకొస్తున్నారండి? అది కాదల్లుడు గారు. నీ కూతుర్ని ఆ ఇంట్లో అపురూపంగా చూసుకునే బాధ్యత నాది. మీకు దండం పెడతాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయండి. తెలిసి నా కూతురు జీవితాన్ని పణంగా పెట్టలేను. దయచేసి ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాకండి. ఈ విషయం గురించి మాట్లాడడానికి మరోసారి ఇక్కడికి రాకండి. అది కాదురా రామరాజు, ఇంత జరిగిన తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు. ఒకసారి నీ కూతురి భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తే బావుంటుంది. మా చెల్లి భవిష్యత్తుకు వచ్చిన టోకా ఏం లేదండి. తను ఇంతకు ముందులా ఎంచక్కా చదువుకుంటుంది. తన భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. విన్నారు కదా? నా కూతురు విషయంలో నా నిర్ణయం కూడా అదే. వేదవతి, కనీసం నువ్వైనా ఆలోచించి అర్థం చేసుకోమ్మా. చూడండి, నేను నా భార్య వేరువేరు కాదు. నిర్ణయాలు అభిప్రాయాలు కూడా వేరువేరుగా ఉండవు. నా నిర్ణయమే నా భార్య నిర్ణయం కూడా. దయచేసి మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఉమ్. పూజ్యమా, ఇన్నాళ్ళు వీడికి బాధ్యత తెలియదు అనుకున్నాను. కానీ కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే ఎలా నిలబడాలో చిన్నోడికి మాత్రమే తెలుసు. శివులకి సంబంధించిన నిర్ణయాలు నా పెద్ద కొడుకు తీసుకుంటే, అమూల్యకి సంబంధించిన నిర్ణయాలన్నీ చిన్నోడు తీసుకుంటాడు. ఈ ఇంట్లో మన మధ్య ఇంకోటి ఉన్నాడు కదా, వాడు ఉన్నా లేనట్టే. మనలో మన జీవితాల్లో కూడా లేనట్టే. అయ్యో శ్రీరామ శ్రీరామ ఏంటండి ఆ మాటలు? ఏమండి? ఏయ్, అరే! సాగర్
నేను కూడా వస్తున్నాను. మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. రే నడపడా సాగర్. రే తిరుపతి, తిరుపతి. అమ్మా ఒకసారి ఇలా రా. ఏంటే ఇందాక ఒక మాట కూడా మాట్లాడలేదు, ఇప్పుడెందుకు పిలుస్తున్నావు? ఆ విషయం చెప్దామని పిలిచాను. ఏంటది? నువ్వు ఇంట్లో లేనప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అయ్యో దేవుడా, ఇంత పెద్ద గండం గడిచిందా? అవునమ్మా, అందుకే ఆయన మీతో అంత కోపంగా మాట్లాడారు. మళ్ళీ నువ్వెక్కడ నొచ్చుకుంటావో, అయినా అసలు విషయం వాళ్ళు నీకు చెప్తారో లేదోనని పిలిచాను. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. అన్నిటికీ ఆ దేవుడే ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. నువ్వు జాగ్రత్తమ్మా. ఈ ఇంట్లో మన మధ్య ఇంకోటి ఉన్నాడు కదా, వాడు ఉన్నా లేనసి. నువ్వు డబ్బులు పెట్టే జాబ్ కొనుక్కోకుండా ఉండుంటే మీ నాన్నగారికి నీ మీద అంత కోపం ఉండేది కాదు కదా సాగర్. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. 112 ఈ ఏజెంట్ ట్రెండ్. హలో తమ్ముడు, జాబ్ ఇప్పించడంలో మన ట్రాక్ రికార్డ్ గురించి నీకు తెలియదు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ సీడెడ్ ఎక్కడైనా మన ట్రాక్ రికార్డ్ చూడు. అంతెందుకు, ఈ మధ్యనే సాగర్ అనే వ్యక్తికి అద్దరిపోయే గవర్నమెంట్ జాబ్ ఇప్పించా. రావాలి ఇడ్లీ బాబా, ఇడ్లీ మామూలుగా ఉండదు. మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు పెట్టాను. రాజా రాజా రండమ్మా రండి, వేడి వేడి ఇడ్లీ, వేడి వేడి ఇడ్లీ, పళ్ళు చట్నీతో ఇడ్లీ. ఆకలేస్తుంది, కడుపులో కుక్కర్లో తెగ విజిల్స్ వేస్తున్నాయి. 4 ఇడ్లీ పడేస్తే కూల్గా ఉంటాయి. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగతను చూడ గాబిల్లి రమంది. వేడి వేడి ఇడ్లీ మీరు తింటే వదిలి పెట్టరు. అదిరిపోద్ది ఇడ్లీ. అదే కారపొడితో తింటే రగులుతోంది మొగలిపోదా, ఒగల మారి కన్నెయ్యదా. ఇదిగో, నువ్వు ఇడ్లీ అమ్ముతున్నట్లేదు. రోడ్డు పక్కన అదేదో మూలికలు అమ్ముతావు కదా, అట్ట ఉంది. అయ్ బాబాయ్, నాలో ఆ టాలెంట్ కూడా ఉందా భాగ్యం? అంచులో డాబు తప్ప పంచులో డాబు లేదని ఈ శాఖలకి ఏం తక్కువ లేదు. ముందు బిజినెస్ చూడు. అప్పుడే పచ్చడి తినేసావు. అయ్యో, బిజినెస్ చూడు. ఏటి అమ్మడో, నాలాగే స్లిమ్ గా అవ్వాలని పొద్దున్నే జాగింగా. ఏటి స్లిమ్మా? నువ్వు స్లిమ్ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. మరి అసలు బుద్ధుందా మీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తి సావరే. ఎక్కడ వెతికి సావాలి మీకోసం? ఏటమ్మడో, ఏటైందే? ఎందుకంత టెన్షన్ ఆడిపోతాను? ఆ బండుని ఓసోస్, ఎంత చిన్న విషయానికేనా ఏదో కొంపలు అంటుకుపోయినట్టుగా నువ్వు టెన్షన్ తో రన్నింగ్ చేసుకుంటూ వచ్చింది. ఇది ఇది నీకు చిన్న విషయమా? మీకు అసలు పొరలున్నాయా, లేదంటే గోదట్లు గాని కొడుకుపోయా? అమూల్యకి ఆ బండుడికి మధ్య ప్రేమ రాయబారం చేయటంలో మన హ్యాండ్ లెగ్ కూడా ఉన్నాయని ఆ బండ సచ్చినోడు పోలీసుల దగ్గర కక్కేశాడనుకో, మనల్ని కూడా స్టేషన్ కట్టుకెళ్ళిపోయి సేపల్ని తోమినట్టు తోమెత్తారు. మరి ఏటి కక్కేదాడు మొఖం? కక్కేవాడైతే పోలీసులు అరెస్టింగ్ చేసినప్పుడే మన పేరు కక్కేసి ఉండేవాడు కదా. ఇక పోలీస్ స్టేషన్ కట్టుకెళ్ళిపోయాక ఇంకేం కక్కుతాడాడు పొందా? ఇంకా ఈ విషయం గురించి మనం టెన్షన్ ఆడాల్సిన అవసరం లేదు గాని అమ్మడో, గిరాకీ కుతంత ఎక్కువగా ఉంది. నువ్వు కూడా ఒక హ్యాండ్ హెల్పింగ్ గా ఉంటది. అది కాదే అమ్మా, నాన్న రేస్ మీద వెళ్తున్నాడు కదా, మళ్ళీ ఇలా ఈ బండి మీద ఇడ్లీ అమ్మడం ఎందుకంట? ఆయ్ బాబాయ్, నువ్వు భలేగున్నావు అమ్మడు. నిన్న కడుపు నిండింది కదా అని ఇవాళ అడుకోవటం మానేస్తా. అటాగే రైస్ మిల్లో క్యాషియర్ అయ్యానని మన తరతరాల కుటుంబ వృత్తిని చిన్న శుభ చూస్తామో చెప్పు. ఉగాది పండగ కదా అని సెంటిమెంట్ కోసం పెట్టాం. ఆయ్ నువ్వు కూడా కోసయ్యే అమ్మడు. చెయ్యాలా? ఏజెంట్ బాబాయ్ ట్రెండ్. నువ్వు పెట్టేరా, ఆకలి దంచేస్తుంది. ఓ అమ్మా, ఓ ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. గట్టి చట్నీ కంపల్సరీగా ఉండాలి నాకు. నువ్విచ్చే 15 రూపాయలకి గట్టి చట్నీ కావాలా? గోంగూర చట్నీ ఏం వద్దు.
ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. కేరళ ఆంటీ. ఏయ్ యూ అమ్ముకుట్టి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? You idiot! Who are you? What are you talking? What Kerala kutti? What Amma kutti? రామలతో నేనే పెద్ద రింగ్ మాస్టర్ని, నాకే రింగులు వేయొద్దు. జాబ్ కోసం నా దగ్గరకు వచ్చింది మీ ముగ్గురే అని నాకు బాగా తెలుసు. ఈ పొట్ట ఆ బట్ట నాకు బాగా గుర్తు. ఏ మ్యాన్, బీ డీసెంట్. పెళ్ళైన మగాడికి పొట్టా బట్ట కామన్. ఏయ్, పెళ్ళైన వాడికి ఇది జన్మ హక్కు, యునో. అంకుల్, నువ్వు కవరింగ్ చేసుకుని చాలే గాని మీకు వాచ్మెన్ జాబ్ సెట్ చేసి పెట్టాను. 5 లక్షలు నా చేతిలో పెడితే పేపర్లు మీ చేతిలో పెడతాను. కమన్ 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 కమన్, తేండి 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 తేండి. ఏంటి ఇచ్చేది ఇడ్లీ పాత్ర? మేం కాదరా మగడా అని చెప్తుంటే సెరాకెట్టి చంపేతావే. అమ్మోయ్, చూడు, అటు చూడు. అమ్మోయ్, ఇటేమో ఈడు, అటేమో నర్మద. మన పరిస్థితి ముందు నువ్వే వెనుక కొయ్యేలా ఉంది. ఈడు మనతో మాట్లాడటం నర్మద కానీ చూసిందంటే సాగర్ జాబ్ కొన్న విషయం మా మావయ్య గారి దగ్గర బయటెట్టింది మనమే అన్న విషయం లీక్ అయిపోతుంది బాబా. ఏంటి గుసగుసలు ఆడుకుంటున్నారు? ఎలా చెప్పింగ్ అయిపోదామనే? ఈసారి మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. మీరిస్తా అన్న 5 లక్షలు తీసుకొని మీకు జాబ్ ఇచ్చే వరకు ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యే లేదు. అమ్మో, అమ్మోయ్, నర్మద వచ్చేస్తుంది. నాన్నయ్, అడ్డంగా నువ్వుగా దొరికిపోయినా ఉన్నావు. మళ్ళీ అక్కలా ఉంది. నువ్వు టెన్షన్ లో సో క్యూట్ తెలుసా? నమస్కారం ఎస్ఐ గారు. నవ్వుతే అవును వాళ్ళే, కానీ ఎందుకు అలా పరిగెడుతున్నారు? సాగర్ వాళ్ళ వైఫ్ లా ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. మీరు సాగర్ మిస్సెస్ కదా? ఏంటి మేడం నన్ను గుర్తుపట్టలేదా? మీ వారికి జాబ్ ఇప్పించేది నేనే. కాకపోతే కమిషన్ కింద 10,000 ఇస్తానని చెప్పి 5,000 ఇచ్చాడు. ఈ మధ్య బేరాలు సరిగ్గా లేవు మేడం. 5,000 ఇచ్చి పుణ్యం కట్టుకోండి మేడం, ప్లీజ్ మేడం. ఖర్చుల కన్నా ఉపయోగపడతాయి మేడం, ప్లీజ్ మేడం. 5 కావాలా? 5 మేడం, 5 ఇవ్వండి మేడం. చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా మేడం? ఏదో ఒకటి ఇవ్వండి మేడం, త్వరగా ఇవ్వండి మేడం, ఇవ్వండి మేడం. చాలు మేడం. 5కే 32 పళ్ళు కూసాలతో సహా కదిలిపోయినాయి. ఇంకో 5 ఇస్తే కింద పడిపోతాయి మేడం. ఆగు. వద్దని చెప్పాను కదా మేడం, మొహమాట పెడతారేంటి? ఆ రోజు నువ్వు పార్టీ దగ్గరికి ఎందుకు వచ్చావు? అందుకోసం ఆగమన్నారా? నేను ఇంకో 5 ఇవ్వడం కోసం ఆగమన్నారేమోనని భయపడ్డాను. ఏం లేదు మేడం, జాబ్ కోసం అని 5 లక్షలు ఇస్తామని నన్ను పార్టీ దగ్గర రమ్మన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరో డీటెయిల్స్ తెలియదు మేడం. ఇప్పుడు కూడా దొరికినట్టే దొరికి తుర్రుని పారిపోయారు. పారిపోయారా? ఎందుకు? తెలీదు మేడం. మొత్తానికి నెంబర్ 1 మాయగాళ్ళ బ్యాచ్లా ఉన్నారు. ఇదిగో ఈ వ్యాపారం కూడా వాళ్ళదే. ఇక్కడ ఏ ఇడ్లీ ఫోటోడు అమ్ముతుంటారు కదా మేడం, వాళ్ళు కూడా వాళ్ళోడే. వీళ్ళేనా? అవును మేడం, వీళ్ళే. ఆ కేటగాళ్ళు వీళ్ళే మేడం. వీళ్ళు నీకెలా తెలుసు? ఒకరోజు నా ఆఫీస్కి వచ్చి కుర్రాడికి కౌన్సా జాబ్ దిలాయా? అప్పుడేమో రకరకాల గెటపుల్లో వచ్చి ఇప్పుడేమో మామూలు గెటపుల్లో ఇడ్లీలు అమ్ముకుంటూ ఏ ఇడ్లీ బోండా అని ఇక్కడే ఉండి అమ్ముకుంటున్నారు మేడం. ఈ బ్యాచ్ వెనక ఏదో గూడు పుట అని ఉంది మేడం. సరే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. అంటే సాగర్ జాబ్ గురించి మావయ్యకి తెలిసేలా చేసింది వల్లి వాళ్ళన్నమాట. ఏంట్రా, ఏం వెతుకుతున్నావు? డ్రైవింగ్ లైసెన్సా? ఆధార్ కార్డా? రే, పర్సా? దీనికోసం వెతుకుతున్నావా? దీనికోసమే వెతుకుతున్నా. తీసుకో. అక్కడ పెట్టు. పెట్టు.
చెప్తే నేనే వచ్చేదాన్ని కదా పోలీస్ స్టేషన్కి. ఎందుకు? కేసు పెట్టకుండా ఆపేయడానికా? లేకపోతే మీ అన్నయ్యని పోలీసులకి దొరకకుండా పారిపోమని చెప్పడానికా? వచ్చి ఏం చేసేదానివి? ఏంటో అలా మాట్లాడతావు? నేనెందుకు అలా చేస్తాను? ఎందుకంటే నువ్వు మా ఇంట్లోనే ఉంటూ మా తిండి తింటూ మీ ఇంట్లో వాళ్ళ కోసం పనిచేస్తున్నావు కాబట్టి. నీకు మీ వాళ్ళకి మా వాళ్ళ మీద పడి ఏడవడం, మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం తప్ప మరో పని తెలియదు కాబట్టి. ఎందుకు అలా మాట్లాడతావు? మరింక ఎలా మాట్లాడాలి మేడం? మీ ప్రవర్తన, మీ నడవడిక, మీ మాటలు నిజమనుకొని, మీ ప్రేమని నిజమనుకొని మోసపోయిన మేము ఇంకెలా మాట్లాడాలి? ఏం మోసం చేశానురా నిన్ను? ఒకటా రెండా బోలెడు. మొన్నటికి మొన్న మీ అన్నయ్య కోసం మా చెల్లెల్ని మీ ఇంటికి పంపావు. తాళిబొట్టు కట్టుకోమని ఉచిత సలహా ఇచ్చి మా నాన్నని బాధపెట్టి మీ ఫ్యామిలీ అందరితో కలిసి పగ తీర్చుకున్నావు. ఎవరో ఏదో చేసుంటారని నేనంటుంటే చేసిందే నువ్వని నేను తెలుసుకోలేకపోయానని లోపల నవ్వుకున్నావు. నన్నొక ఎర్రి పప్పలా చూసావు. నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు చెప్తే పైకి ప్రేమన్నట్టు యాక్ట్ చేస్తూ లోపల నవ్వుకున్నావు. పిచ్చోడిని చేస్తున్నానని విర్రవీగిపోయాం. ఒక రకంగా శాడిజం చూపించావు. రే ధీరజ్, ఎందుకురా ఇలాంటి సూటిపోటి మాటలతో కొళ్ళ కొడుస్తావు? వద్దమ్మా వద్దు. మళ్ళీ నీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు నిజంగా బాధపడుతున్నావు అని నేను అనుకోని కరిగిపోయి నీ చేతిలో ఫూల్ అవుతానని అనుకోకు. వీడు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నాడు. మళ్ళీ అక్కే ఇదంతా చేసింది అని చెప్పేస్తాను. లేదంటే మళ్ళీ ఆ విషయం ఎందుకు చెప్పలేదు అంటాడు. రే, అసలేం జరిగిందో తెలుసుకో. మళ్ళీ అక్కే ఇదంతా ఆపు. చాలు, నీ వల్ల ఆల్రెడీ నర్మద వదిన పలైంది. ఇప్పుడు దేవతలాంటి వల్లి వదిన కూడా ఏదో ఒక దాంట్లో ఇరికించాలని చూస్తున్నావా? నీ మాటలు నమ్మడానికి నేను మునపడి ధీరజ్ని కాదు, నువ్వంటే పూర్తిగా తెలుసుకున్న కొత్త ధీరజ్ని. అది కాదరా ధీరజ్. నువ్వు నాకేం చెప్పకు. అసలు నాతో మాట్లాడాలని చూడకు.